హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని వార్తా పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ అంతా కట్ చేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో 15,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ, మంత్రి సీతక్క. రాష్ట్రంలో త్వరలో 15,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీంతో ఖాళీలు భర్తీ అవుతాయని మంత్రి సీతక్క చెప్పారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్లో అంగన్వాడీలకు సెల్ ఫోన్ పంపిణీ చేసిరు. తర్వాత పోషణ్ పక్వాడా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువారం నుంచి ఈ నెల 23 వరకు నిర్వహించే పోషణ్ పక్వాడా కార్యక్రమం ఇదంతా ఈ ప్రోగ్రాంలో మంత్రి పాల్గొని త్వరలో 15,000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామనే విషయాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా మనకు 6 నెలలు సంవత్సరం క్రితం నుంచి కూడా అంగన్వాడీ ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు వస్తుందో మరి. ఇప్పటివరకు అయితే మంత్రి గారు అంటున్నటువంటి విషయాన్ని అయితే మీతో చూపించడం జరిగింది. డ్రైవర్ శ్రామిక్ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు. డ్రైవరు శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్ మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 28,903 మంది అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్ ఈ 3 ఉంటాయి డ్రైవర్ పోస్టులకు సంబంధించి. శ్రామిక్ పోస్టులకు సంబంధించి 25,998 మంది అప్లికేషన్ చేసుకున్నారు. అభ్యర్థులకు వెయిటేజ్ మార్కుల కేటాయింపు నిమిత్తం కేవలం ధ్రువపత్రాల పరిశీలన మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే ఈమెయిల్ చేయాలా, లేకపోతే ఫోన్ నెంబర్ కూడా ఉంది 9391005006 అని 10:30 నుంచి 5:30 గంటల లోపల ఫోన్ చేయొచ్చు. అభ్యర్థులు తమ వెంట అన్ని అసలు ధ్రువపత్రాలతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరి తీసుకొని పోవాలి. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసిన నిన్న నైటే. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. దీంతో ఎంతకాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ముగిసిందని పలికింది. ఈ నియామకాల ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇది డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే జైన్ కండి అక్కడ అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని అధికారులు చెప్పారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2024 సంవత్సరంలో 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేసింది. 11న అంటే రేపు జేఈ మెయిన్ సెషన్ 2 ప్రాథమిక కీ, 20న తుది ఫలితాలు. ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన జేఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీని ఈ నెల 11న విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అదే రోజు విడుదల చేస్తారు. ప్రొవిజనల్ కీపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం ఈ నెల 20న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 2 నుంచి 8 వరకు 6 రోజుల పాటు 10 సెషన్లలో జేఈ సెషన్ 2 పరీక్షలు జరిగినాయి. ఈ పరీక్షకు దాదాపు 11,23,000 మంది హాజరయ్యారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 93% విద్యార్థులు హాజరయ్యారు. అందులో పేపర్ 1 బీఈ పరీక్షలకు ఇండియాలో సుమారు 11.06 లక్షల మంది హాజరయ్యారు. విదేశాల్లోని పలు సెంటర్లలో 4,229 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసినట్టు ఎన్టీఏ పేర్కొంటుంది. పేపర్ 2 బీఆర్కు బీ ప్లానింగ్ పరీక్షలకు 54,953 మంది హాజరయ్యారు. జేఈ మెయిన్కి సంబంధించి 2 సెషన్లలో విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్ ఆధారంగా విద్యార్థులకు ఫైనల్ ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించనుంది. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. రేపు ఇంటర్ ఫలితాలు. ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో రేపు ఇంటర్ ఫలితాలని రాసిరు. ఇక్కడ ప్రభాత వార్తలో 12న ఇంటర్ ఫలితాలని రాసిరు. ఫలితాలను ముఖ్యమంత్రి విడుదల చేసే అవకాశం
విజయక్రాంతి పేపర్లో 12 లేదా 13న ఇంటర్ ఫలితాలను రాశారు. మొత్తానికి మనకు ఒక పేపర్లో 11 అంటున్నారు, ఒక పేపర్లో 12 అంటున్నారు, ఒక పేపర్లో 13 అంటున్నారు. ఈ విధంగా వస్తున్నటువంటి పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అని, ఇంటర్ ఫలితాలపై తప్పుడు వార్తలు నమ్మొద్దు, షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన విద్యాశాఖ. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో గురువారం పోస్ట్ పెట్టింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు. మూల్యాంకన సమయాన్ని బట్టి ఫలితాలను విడుదల ప్రకటిస్తామని, ఈ విషయంలో విద్యాశాఖ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మొద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. మొత్తానికి మనకు ఈ 3 డేస్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 లేకపోతే 12 లేకపోతే 13. ఇది ఎట్లుంటుందంటే రిజల్ట్ రేపు ఇచ్చేటప్పుడు ఈరోజు ఖచ్చితంగా ప్రెస్ నోట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి. సో ఆ ప్రెస్ నోట్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. టీజీఆర్జేసీ సెట్కు 45,000 దరఖాస్తులు. రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీలు, కేజీబీవుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ దరఖాస్తు ఈ నెల 15వ తారీఖుతో ముగుస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు టీజీఆర్జేసీ సెట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చూపించారు. ఇప్పటి వరకు 45,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 3వ తేదీనే ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కేజీబీవుల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్నారు. ఇంకా మరిన్ని వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు 180042524228 7842991708 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. 20 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఏ లాంగ్వేజ్ కోర్సులు 2, 4, 6 ఈ సెమిస్టర్లకు సంబంధించి షెడ్యూల్ అయితే బుధవారం విడుదల చేశారు. డిగ్రీ ఆఖరు ఏడాది 6వ సెమిస్టర్ విద్యార్థులు, మొదటి ఏడాది 2వ సెమిస్టర్ విద్యార్థులు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. 2వ ఏడాది 4వ సెమిస్టర్ విద్యార్థులు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. 2వ సెమిస్టర్ పరీక్షలకు 20, 22, 24, 27, 29 మే 1, 4, 6 తేదీల్లో జరుగుతాయి. 4వ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 21, 23, 25, 28, 29, 30 మే 2, 5, 7, 11 తేదీల్లో జరుగుతాయి. ఆఖరి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 20, 22, 24, 27, 29 మే 1, 4, 6, 8, 12, 14 తేదీల్లో జరుగుతాయి. మే 14 నుంచి రెగ్యులర్ పీజీ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.